సాయి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి నమస్కారం. కన్యా రాశి వారు వారి యొక్క ప్రేమ విషయంలో ఎందుకు ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళు ప్రేమించిన వాళ్ళు ఎందుకు దూరం అవుతున్నారు, వాళ్ళు ప్రేమించినటువంటి వాళ్ళకి మధ్య ఎందుకు గొడవలు అవుతున్నాయి అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ కన్యా రాశి వాళ్ళు చాలా సున్నితంగా ఉంటారు. అందులో ఉన్నటువంటి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ చాలా అమితంగా ఇష్టపడుతూ ఉంటారు. వారు ప్రేమించిన వాళ్ళ గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అయితే వీరి యొక్క సున్నిత మనసు ప్రభావం వల్ల అవతల వాళ్ళు వీరికి కొన్ని రోజులు ఫోన్ చేయకపోయినా, లేదు వీళ్ళ ఫోన్ ఎత్తకపోయినా కూడా వీళ్ళు చాలా మనస్తాపానికి గురవుతూ ఉంటారు. అదేవిధంగా ఈ మధ్య వ్యక్తులు అనే వాళ్ళు వీళ్ళ జీవితంలో ఎక్కువగా వీరి యొక్క ప్రేమలు విడిపోవడానికి కారణం అవుతూ ఉంటారు. ఎందుకు కారణం అవుతూ ఉంటారంటే, వీళ్ళు ప్రేమించేటువంటి అమితమైన ప్రేమ వల్ల అవతల వాళ్ళ గురించి వచ్చే చిన్న విషయాన్ని కూడా చాలా పెద్ద చేసి భూతద్దంలో చూస్తూ ఉంటారు. వీరి మధ్యలో కొంతమంది వ్యక్తులు, వీళ్ళ స్నేహితులు కావచ్చు, లేదా వీళ్ళ ఫ్రెండ్స్ బంధువుల్లో కావచ్చు, వీళ్ళు ప్రేమ బాగుంది, వీళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు, వీళ్ళు పెళ్లి వరకు వెళ్ళేటట్టుగా ఉంది వీళ్ళ యొక్క ప్రేమ అన్న ఆలోచనతో వీరిని విడగొట్టాలి, వీళ్ళిద్దరిని దూరం చేయాలి అన్న ఆలోచనతో మీరు అవతల ప్రేమించేటువంటి వాళ్ళ గురించి వీళ్ళకి చాలా చెడుగా చెప్తూ ఉంటారు. ఇలా చెడుగా చెప్పడం వల్ల దాన్ని బాగా దృష్టిలో పెట్టుకుంటారు. వాళ్ళ గురించి లేనిపోని మాటలు చెప్పటం, లేదా వాళ్ళకి చెడు అలవాట్లు ఉన్నాయని సృష్టించి చెప్పడం, ఇలాగ రకరకాలైనటువంటి పుకార్లు అవతల వాళ్ళ మీద చెబుతూ ఉంటారు. అలాగ చెప్పడం వల్ల వీళ్ళు క్షణం కూడా ఆలోచించకుండా వీరిలో వీరే చాలా బాధపడిపోయి, చాలా ఇబ్బంది పడిపోయి దాన్ని మనసులో దాచుకోలేక నేరుగా గొడవకి దిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాగ ఎప్పుడైతే నేరుగా అవతల వాళ్ళ విషయంలో పక్క వాళ్ళు చెప్పిన మాటలు విని మనం ముందుకెళ్తామో అక్కడ మనం చాలా దెబ్బతింటాం. మీరు ప్రేమించేటువంటి వాళ్ళ క్యారెక్టర్ ఎలాంటిది, వాళ్ళ విధానం ఎలాంటిది అన్నది మీరు కొన్నాళ్ళు ప్రయాణం చేశారు కాబట్టి మీకే తెలుస్తుంది. ఎవరో మధ్య వాళ్ళు వచ్చి చెప్పడం వల్ల అది నిజమా కాదా అని కూడా మీరు తేల్చుకోకుండా వెంటనే వెళ్ళి నిలదీయడం వల్ల మీకు మీద అవతల వాళ్ళకి చాలా చెడ్డ ఒపీనియన్ అనేది వస్తుంది. ఇలా చెడ్డ ఒపీనియన్ అనేది రావటం వల్ల మీ ప్రేమలు విడిపోయేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు మీరు కొంత ఆలోచించి, మీరు ప్రేమించేటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళ అనేది ఒకసారి మీరు ఆలోచించుకొని మీరు నిర్ణయం తీసుకోండి. మీ మధ్యలో ఏదైనా చిన్న చిన్న గొడవలు ఉన్నట్లయితే వాటిని సామరస్యంగా పరిష్కరించుకునేటువంటి అవకాశం చేసుకోవాలి. కానీ దాన్ని గొడవగా మార్చుకుంటే విడిపోవడానికి ఇది మొదటి మెట్టు అవుతుంది. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే వీరి యొక్క అతి ప్రేమ, ఎక్కువగా ప్రేమించడం, ప్రేమించిన వాళ్ళకు ఫోన్ చేస్తే వాళ్ళు ఎత్తకపోవటం, వాళ్ళు తిరిగి చేయకపోవడం, సరిగ్గా వీళ్ళను వాళ్ళ పరిస్థితులను బట్టి వీళ్ళు పట్టించుకోకపోవటం, అదే సమయంలో వాళ్ళు ఇబ్బందుల్లో ఉండొచ్చు, కష్టంలో ఉండొచ్చు, ఇంకేదైనా పనులు ఉండొచ్చు. ఆ సమయంలో కూడా మనల్ని రెస్పాండ్ అవ్వట్లేదు, మన మీద గతంలో ఉన్నటువంటి ప్రేమ ఇప్పుడు లేదు, నా మీద ప్రేమ తగ్గిపోయింది, నన్ను సరిగ్గా చూసుకోవట్లేదు, ఒకప్పుడు ఫోన్ చేయగానే వెంటనే చేసేవాడు, ఇప్పుడు రోజైనా 2 రోజులైనా కూడా తిరిగి చేయట్లేదు అని చాలా మనస్తాపానికి గురైపోయి చాలా ఇబ్బందులు పడిపోయి వారి యొక్క ప్రేమ విషయంలో వాళ్ళని నెగిటివ్ చేసుకుంటారు. అవతల వాళ్ళు ఇంకెవరినైనా ఇష్టపడుతున్నారా, లేకపోతే ఇంకేమైనా అతని జీవితంలో ఉన్నారా, అదే అమ్మాయి అయితే ఆ అబ్బాయి జీవితంలో ఎవరైనా ఉన్నారా, అబ్బాయి అయితే ఆ అమ్మాయి జీవితంలో ఎవరైనా ఉన్నారా, లేదా అమ్మాయి ఏమైనా వివాహ సంబంధాలు చూసుకుంటున్నారా అని తమలో కులిపోయి బాగా ఆలోచన ఎక్కువైపోయి స్ట్రెస్కి గురయ్యి వాళ్ళని దూరం చేసుకోవడానికి వీళ్ళు ముందడుగు వేస్తూ ఉంటారు. తిరిగి వాళ్ళు కొంతకాలానికి ఫోన్ చేసినా ఎత్తకపోవటం, నిలదీసి అడగటం, ఇలా జరిగింది అలా జరిగింది, నువ్వు మారిపోయావని గొడవకు దిగటం, ఇలాగా చిన్న చిన్న విషయాలకే వాళ్ళని దూరం పెట్టేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనం ప్రేమించేటువంటి కొన్నిసార్లు ప్రేమ అతిగా ఉంది అంటే అది విడిపోక తప్పదు. ప్రేమ అన్నది చాలా గౌరవంతో కూడింది, దాన్ని మీరు గౌరవంతో ఉండాలి. మీరు అవతల వ్యక్తిని అర్థం చేసుకోవాలి. వారు ఫోన్ ఎత్తట్లేదంటే ఏదన్నా పనిలో ఉన్నట్టు, ఏదన్నా కష్టంలో ఉన్నట్టు అని మీరు అర్థం చేసుకొని కొంతకాలానికి మళ్ళీ వాళ్ళు ఫోన్ చేస్తే విషయం ఏంటో తెలుసుకొని సామరస్యంగా పరిష్కారం చేసుకుంటే మీకు చాలా బాగుంటుంది. ఒకరినొకరు అన్యోన్యంగా ఉంటారు. లేదని ఇలాంటి విషయాలకి మీరు గొడవలు పెట్టుకుంటే కనుక విడిపోయేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.
ఈ 2 విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. లేదంటే మీ ప్రేమ క్షణాల్లో ముక్కలైపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తిని చూసినప్పుడు ప్రేమ అన్నది ఒక్కసారే కలుగుతుంది. ఆ అనుభవం అనేది కూడా ఒక్కసారే ఉంటుంది. కాబట్టి మీరు ఇష్టపడ్డ వాళ్ళని దక్కించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ప్రేమతో, గౌరవంతో జీవించండి. ఒక్కసారి మనిషి దూరం అయ్యాడంటే మళ్ళీ ఆ జీవితంలోకి రావడం చాలా కష్టంగా ఉంటుంది. డబ్బు, ఉద్యోగం మళ్ళీ తిరిగి సంపాదించుకోవచ్చు. కానీ ఇష్టపడ్డ అమ్మాయి ఒక్కసారి దూరం అయినా, ఇష్టపడ్డ అబ్బాయి ఒక్కసారి దూరం అయినా మళ్ళీ వాళ్ళు మీ జీవితంలోకి రావాలి అంటే చాలా ఇబ్బందులు ఉంటాయి, చాలా కష్టాలు ఉంటాయి. కాబట్టి ప్రేమ విషయంలో నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్త వహించండి. తెలివిగా ఆలోచించి మీరు ముందుకెళ్ళండి. మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మరి గతంలో ఇవన్నీ జరిగిపోయాయండి. మేము ఆల్రెడీ ఇదే విధంగా చాలా ఇబ్బందులు పడి చాలా దూరం అయిపోయినాం. మేము 2 ఏళ్ళు అవుతుంది, సంవత్సరం అవుతుంది, 5 నెలలు అవుతుంది అని ఎంతోమంది నాకు ఫోన్లు చేస్తున్నారు. వాళ్ళ యొక్క బాధల సమస్యలు చెప్పుకుంటున్నారు. వాటికి నేను పరిష్కారాలు కూడా చూపిస్తున్నాను. అయితే ఇప్పుడు వరకు ఇలా జరిగిపోయిందండి, మేము విడిపోయాం, మరి కలిసేది ఎలా అని మీకు సందేహం ఉంటే నా నెంబర్కి ఫోన్ చేయండి. మీ పేర్లు, ఫోటోల ద్వారా మళ్ళీ మిమ్మల్ని కలిపేటువంటి ప్రయత్నం చేసి మీ యొక్క ప్రేమికుల్ని ఒకటి చేసి మీ జీవితం బాగుండి వివాహం చేసుకొని సంతోషంగా ఉండేలాగా చేసేటువంటి బాధ్యత మాది. అయితే మాకు గొడవలు ఇవ్వండి, మేము హ్యాపీగా ఉన్నాం, అన్యోన్యంగా ఉన్నాం, అర్థం చేసుకుంటూ ప్రేమగా చాలా చక్కగా ఉన్నాం, అన్ని విధాలా సెటిల్ అయ్యాం, కానీ మా ప్రేమని మా పెద్దలు ఒప్పుకోవట్లేదు అని కూడా చాలామంది ఫోన్ చేస్తూ ఉన్నారు. మరి ఇలాంటి వాళ్ళకి ఏం చేయాలి అంటే, పెద్దలు ఎప్పుడూ కూడాను పిల్లల యొక్క భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. పెద్దల విషయంలో ఎక్కువగా కులంగా చూస్తారు. వారి కులం అయితే ఒకలాగా ఆలోచిస్తారు, వారి కులం కాకపోతే వద్దు అన్న ఆలోచనలోనే ఎక్కువగా ఉంటారు. అదేవిధంగా మా అబ్బాయిని ఆ అవతల వాళ్ళు వశపరుచుకొని ప్రేమాన్ని నాటకం ఆడి వాళ్ళు చేసుకుంటున్నారన్న అపోహలో కూడా చాలామంది ఉంటారు. అలాగే మా అమ్మాయిని వల్ల వేసుకున్నారు, మంత్రాలు పూజలు చేసి వశీకరణ చేసి వల్ల వేసుకున్నాడు, మాకు ఈ అబ్బాయి వద్దు అని కూడా చెడ్డగా పిల్లలకి చెప్పేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. మరి ఇలాగ ఉంటే ఎలాగా అని చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు. పెద్దలు ఎప్పుడు కూడా పిల్లల ప్రేమను అంగీకరించరండి. వాళ్ళ భవిష్యత్తు కోసమే ఆలోచిస్తారు. మరి వాళ్ళను ఒప్పించాలి అంటే మనం వాళ్ళ పేర్ల మీద కొన్ని పూజలు చేయించాలి. మీ పెద్దల పేర్లు, ఫోటోలు తీసుకొని మాకు ఫోన్ చేసినట్లయితే వారి పేరు మీద శాంతియుతంగా మీకు వివాహం జరిగేటట్టుగా, మీ వివాహానికి వాళ్ళు ఒప్పుకునేటట్టుగా మేము పరిష్కారం చేసి మీకు పూజల ద్వారా మంచి ఫలితాన్ని ఇస్తాం. అయితే మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి షేర్ చేయండి.